తెలీదా? చదువుకోలేదని అడుగుతున్నాడు. బయట బతుకుతున్నాడు. పెద్ద పెద్ద వీడియోస్ చేస్తా ఉంటారు కదా. చేపలు కష్టజీవే కదా. నానికి ఆ మాత్రం ఇంగితగానం లేదా? ఎవరైనా కష్టపడ్డ సొమ్మే కదా. ఎవరో చేయమంటే చేస్తారు. అదంటే అన్నం తింటున్నాడా తిని తింటున్నాడా? పండే బెస్ట్ కదా. ఎక్కడ ఉన్నారు అక్కడ దొరుకుతుంది. ఇలాగ మనిషి మీద ఏంటి రక్తమాసాలు తింటాడా నానిగాడు? ఈ వీడియో చేయండి. సో మరి ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి గవర్నమెంట్? ఒక్కరిని ఇద్దరినే నువ్వు తీసేయాలి. దైత్రులు పోద్ది. ఎందుకంటే వాళ్ళు చచ్చాడు కదా. వాడు ఎంత నరకనిపించాడు. ఆడు ఎన్ని మాటలు ఉంటాడో. చాలా మంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు బెట్టింగ్ సర్వనాశనం అవుతున్నారు. కానీ బెట్టింగ్ ఆడొద్దు ప్లీజ్. పిల్లలు పెద్దోళ్ళు అంటే ఎవరైనా సరే పిల్లలు ఆడితే ఏదో అనుకోవచ్చు. పెద్దలు కూడా ఆడుతున్నారు. పిల్లలు చెప్పి వయసులో ఉండి కూడా మీరు ఎలా ఆడుతున్నారు? మీకు ఇంటికి లేదా? ఒక్కట్లో ఎవరో పైసలు రావో. ఎవరైనా సరే వాడికి దొబ్బుతామని నెట్ వరకు వాళ్ళకి లాభం వాళ్ళకి లాభం అందరికీ లాభాలే. మీరే నష్టపోకపోయి ఫాలోవర్స్ కొంతమంది ఉన్నా కూడా బిల్డప్ మన మాలాంటి ప్రజలు ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. మరి మాలాంటి పిచ్చి వాళ్ళు అనుకో పిచ్చి ఉన్నసేపు అలాగే ఉంటుంది. ఫ్రీగా డబ్బులు వచ్చే ఒక్కట్లో డబ్బులు వచ్చేయాలంటే అట్లాగే జరుగుతుంది. అలా రాదు. అలా చేయకూడదు. కష్టపడితేనే డబ్బులు వస్తాయి. తెలీదా? చదువుకోలేదని అడుగుతున్నాడు. బయట బతుకుతున్నాడు. పెద్ద పెద్ద వీడియోస్ చేస్తా ఉంటారు కదా. చేపలు కష్టజీవే కదా. నానికి ఆ మాత్రం ఇంగితగానం లేదా? ఎవరైనా కష్టపడ్డ సొమ్మే కదా. ఎవరో చేయమంటే చేస్తారు. అదంటే అన్నం తింటున్నాడా తిని తింటున్నాడా? పండే బెస్ట్ కదా. ఎక్కడ ఉన్నారు అక్కడ దొరుకుతుంది. ఇలాగ మనిషి మీద ఏంటి రక్తమాసాలు తింటాడా నానిగాడు? ఈ వీడియో చేయండి. సో మరి ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి గవర్నమెంట్? ఒక్కరిని ఇద్దరినే నువ్వు తీసేయాలి. దైత్రులు పోద్ది. ఎందుకంటే వాళ్ళు చచ్చాడు కదా. వాడు ఎంత నరకనిపించాడు. ఆడు ఎన్ని మాటలు ఉంటాడో. చాలా మంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు బెట్టింగ్ సర్వనాశనం అవుతున్నారు. కానీ బెట్టింగ్ ఆడొద్దు ప్లీజ్. పిల్లలు పెద్దోళ్ళు అంటే ఎవరైనా సరే పిల్లలు ఆడితే ఏదో అనుకోవచ్చు. పెద్దలు కూడా ఆడుతున్నారు. పిల్లలు చెప్పి వయసులో ఉండి కూడా మీరు ఎలా ఆడుతున్నారు? మీకు ఇంటికి లేదా? ఒక్కట్లో ఎవరో పైసలు రావో. ఎవరైనా సరే వాడికి దొబ్బుతామని నెట్ వరకు వాళ్ళకి లాభం వాళ్ళకి లాభం అందరికీ లాభాలే. మీరే నష్టపోకపోయి ఫాలోవర్స్ కొంతమంది ఉన్నా కూడా బిల్డప్ మన మాలాంటి ప్రజలు ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. మరి మాలాంటి పిచ్చి వాళ్ళు అనుకో పిచ్చి ఉన్నసేపు అలాగే ఉంటుంది. ఫ్రీగా డబ్బులు వచ్చే ఒక్కట్లో డబ్బులు వచ్చేయాలంటే అట్లాగే జరుగుతుంది. అలా రాదు. అలా చేయకూడదు. కష్టపడితేనే డబ్బులు వస్తాయి.